What one is the great? What Shankar? నువ్వు ఉరికిస్తా అబార్షన్ ఆఫీసులో ఎక్కువ చెప్తున్నారు. ఓకే ఎమర్జెన్సీకి ఎట్లా పెట్టేస్తాం? మార్చరీ ఎక్కడ ఉంది? మార్చరీ మరి ఎట్లా? దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జిషతాం కాం సోషితాం హిరణ్యప్రాకారామాఢ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం మన ఈ రోడ్డు కూడా మేము పెద్ద మీరు మంత్రి దాటి ఎటు ఓరు పక్క అటు సైడ్ నుంచి వస్తారు, అటు సైడ్ నుంచి వస్తారు. ఫస్ట్ టైం ఇదేమో డిగ్రీ కాలేజ్ ఇదంతా డెవలప్ అవుతుంది. అక్కడికి వచ్చి అక్కడ దాకా వచ్చింది అది చూసుకొని చేసుకున్నాం. మండపం దాటాలి, ఎస్ఎల్బి దాటాలి. నార్మల్గా ఏదో చేసిన మూడు కానీ కాదు, మా వాళ్ళు కూడా ఆ విధంగా దానిపైన కింది నుంచి పైన పైన నుంచి పైన ఆ విధమైన ఫీలింగ్ రావాలి. జంక్షన్లు కానీ బృహస్పతి ప్రచోదాస్థానో ముంచంతకము సహా నమః సుజనంతదేవ తారాబలం చంద్రబలంతదేవ విద్యాబలంతదేవ లక్ష్మీపదేవ విశ్వరామి సుమూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. కేంద్రానికి సంబంధించిన మంతనిలో 22 కోట్ల రూపాయల నిధులతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పర్యటన సందర్భంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి వారి సహకారంతో ఈరోజు మనము ఈ 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి. 1 సంవత్సర కాలంలోపనే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నదిపైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ నేషనల్ హైవే, అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్దపల్లిలోనే దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అందియకుంటే కనీసం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేయండి. ప్రజలకు సౌకర్యం కల్పించే కార్యక్రమానికి ఎవరైనా అవరోధం తెలిస్తే చట్టం తన పని చేసుకోబోతుంటుంది. రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరికి కూడా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటామని నేను మీ ద్వారా మరి మా నియోజకవర్గ ప్రజలకి, మా పట్టణ ప్రజలకి, ఈ పట్టణం ఇంకా డెవలప్ కావాలి, డెవలప్ అయ్యే దిశలో కొత్త రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేస్తే కొత్త టౌన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అక్కడ మరి కావాల్సిన సౌకర్యాలు
డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ మరి అధునాతనంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న తరుణంలో